ఉన్నత చదువుకు కుటుంబ పరిస్థితి వయసు ఏవి ఆటంకం కాదని నిరూపించింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ మహిళ. బండారి లక్ష్మీ లహరి అనే మహిళ చిన్నప్పుడు 6వ తరగతి వరకు చదువుకొని తర్వాత చదువు ఆపేసి 33 ఏళ్ల తర్వాత మళ్లీ చదివి 10వ తరగతి ఫలితాల్లో కొడుకుతో కలిసి ఉత్తీర్ణత సాధించిన ఘటన పూలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చదువుకోవాలని ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని 2 కుమారులకు తల్లి అయింది లక్ష్మి. అయినప్పటికీ చదువుపై ఉన్న మక్కువతో మళ్లీ పుస్తకాలు చేతపట్టి కష్టపడి చదివింది. పెద్ద కుమారుడు విజయ్ ఇప్పుడు రెగ్యులర్ గా 10వ తరగతి పరీక్షకు హాజరై 600 మార్కులకు 562 మార్కులు సాధించాడు. కాగా మళ్లీ తాను చదువుకోవాలనే ఆకాంక్షను తల్లి కొడుకుకి తెలుపగా కొడుకు ప్రోత్సాహంతో తల్లి లక్ష్మీ లహరి కూడా ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. దీంతో ఇద్దరి పరీక్షల ఫలితాలు నిన్న వెల్లడి కాగా ఆమె కూడా 500 మార్కులు గాను 360 మార్కులు సాధించడం విశేషంగా మారింది. ఎందరి తల్లులకు ఆదర్శంగా నిలిచింది. తల్లి కొడుకు ఇద్దరు పాస్ అవ్వడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కొడుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకు ట్యూషన్ చెప్పి సహాయపడ్డాడని తల్లి లక్ష్మీ లహరి తెలిపింది. ఇదే స్ఫూర్తితో తాను పై చదువులను కొనసాగిస్తానని, ఏదైనా చిరు ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేసింది లక్ష్మి. చిన్న వయసులోనే 6వ తరగతితో చదువు ఆపేశానండి. నేను తర్వాత నాకు ఓపెన్ 10th కట్టాలనిపించింది. అదే విషయం బాబుతో చెప్పాను. చెప్పగానే అమ్మ ఏజ్కి చదువుకి సంబంధమే ఉండదు, నువ్వు ఓపెన్ 10th కట్టు, నీకు ట్యూషన్ నేను చెప్తానన్నాడండి బాబు. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను మొన్న మార్చి 16వ తారీఖున జరిగిన ఎగ్జామ్స్లో ఇద్దరం కలిపి ఒకేసారి ఎగ్జామ్స్ రాసామండి. ఈ రోజు వచ్చిన రిజల్ట్స్లో బాబుకి 600కి 562 వచ్చాయండి, నాకు 500కి 360 వచ్చాయండి. ఈ రిజల్ట్స్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దీని తర్వాత నేను ఇంటర్, డిగ్రీ కూడా కట్టాలనుకుంటున్నానండి. ఏదైనా చిన్న జాబ్ వస్తే చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఈ స్టడీ కంటిన్యూ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మగారు 6th క్లాస్ తోటే స్టడీస్ స్టాప్ చేశారు. దానివల్ల కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మగారు మళ్ళీ స్టడీని కంటిన్యూ చేయాలనుకున్నారు. ఈ మధ్య నాతో ఒక మాట చెప్పారండి, అంటే స్టడీస్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను, ఏజ్తో ఇబ్బంది ఉండదమ్మా, స్టడీ ఎప్పుడైనా రాయొచ్చు, ఓపెన్ 10th కట్టు అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని కట్టడం వల్ల మొన్న జరిగిన మార్చ్ 16th ఎగ్జామ్స్లో ఇద్దరం కలిసి రాసాము. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో నాకేమో 600కి 562 వచ్చాయండి, మా అమ్మగారికి 500కి 360 వచ్చాయి. దానివల్ల ఈ రిజల్ట్స్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మగారు ఇంకా మీద హయ్యర్ స్టడీస్కి కూడా నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.